సరిగమ కార్వా సంపూర్ణమైన బహుమతి మీరు ప్రేమించిన వారి కోసం. మీరు వింటున్నారు వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సారిగమ సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. ప్రతి గురువారం మీ ఫేవరెట్ స్టార్ విశేషాలతో పాటు వచ్చేస్తూ ఉంటాను కదా. ఈరోజు కూడా అలాగా ఒక గొప్ప సింగర్ గురించి మాట్లాడడానికి వచ్చాను. చెప్తా, కానీ ఈలోపు మాత్రం మీరు కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి, ఓకేనా? అండ్ తెలుగు పాటకు అసలు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఎవరు? మన ఘంటసాల గారు. ఇప్పటికీ వస్తున్న వందలాది మంది సింగర్స్ ఆయన స్థాయిలో జస్ట్ ఒక 1000 వంతు రీచ్ అయినా కూడా అదే వాళ్ళ లైఫ్కి చాలా గొప్ప గుర్తింపు అనుకుంటారు కదా. అలా అనుకుంటున్నారు అంటే ఆయన స్థానం, ఆయన ప్లేస్ ఏంటో మన టాలీవుడ్లో నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు అనుకుంటా. మరి అలాంటి ఒక గొప్ప గాయకుడి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం వీకెండ్ క్లాసిక్ రేడియో షోలో మీ ఆర్జే జయశ్రీతో. ఈలోపు మాత్రం మీకోసం నేను ఆయన పాడిన రాజకోట రహస్యం సినిమా నుంచి కృష్ణమూర్తి గారు మ్యూజిక్ కంపోజ్ చేసి నారాయణ రెడ్డి గారు లిరిక్స్ రాసి పి సుశీల గారితో పాటు మన ఘంటసాల గారు పాడిన ఒక సూపర్ సాంగ్. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, మనసైన చెలువ కనులందు నిలువ తను వెళ్ళ పొంగి పూచింది. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, చిరునవ్వులొలుక చెలికాడు పలుక నిలువెల్ల వెళ్ళి విరిసింది. నెలవంక తొంగి చూసింది. సుడిగాలులైన జడివానలైన విడిపోని బంధమే వెలసే. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేన సోకింది. ఆనాటి వలపు పాట, ఈనాటి బ్రతుకు బాట. నాటి వలపు పాట, ఈనాటి బ్రతుకు బాట. ఆనాటి కలవరింత, ఈనాటి కౌగిలింత. ఏ నాటికైనా ఏ చోటనైనా విడిపోనిదోయి మనసంతా. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది, చిరునవ్వులొలుక చెలికాడు పలుక నిలువెల్ల వెళ్ళి విరిసింది. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మేను సోకింది. గాన గంధర్వ ఘంటసాల గారి స్పెషల్ ఎపిసోడ్. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి.
దేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపిల్చే ఇల్లాలి ఆదరణ. కష్ట సుఖాలలో తోడు నీడగా తల్లిని మరపిచే ఇల్లాలి ఆదరణ. మగువేగా మగవానికి మధుర భావన, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. సేవలతో అత్తమామ సంతసించగా, 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. సేవలతో అత్తమామ సంతసించగా, 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమనుగా చే దేవతగా. తనయుని వీరునిగా పెంచే తల్లిగా, సతియే గృహసీమనుగా చే దేవతగా. సృష్టించెను ఆ దేవుడు తన కుమారుగా, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. దేవతా సినిమా నుంచి ఎస్పి కోదండపాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేసి, వేటూరి గారు లిరిక్స్ రాసి ఘంటసాల గారు పాడిన పాట విన్నారు. మీరు వింటున్నారు వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సారేగామా సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. అసలు ఆ రోజుల్లో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంత పెద్ద సంగీత విద్వాంసుడు ఎలా అయ్యారు ఘంటసాల గారు అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అది వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. ఆయన పేరు సూరయ్య గారు. మృదంగం వాయించేవారట. ఒక వీపున మృదంగం కట్టుకొని ఇంకో భుజం మీద ఘంటసాల గారిని ఎత్తుకొని ఎంత దూరం ఉన్నా గుడులకు వెళ్ళి ఆయన మృదంగం వాయిస్తూ ఈయన చేత డాన్స్ చేయించేవాళ్ళంట. ఆ రోజుల్లో ఘంటసాల గారిని చూసి బాలభరతుడు అని ముద్దుగా పిలుచుకునే వాళ్ళంట అక్కడున్న వాళ్ళు. అప్పట్లోనే ఎన్నో బంగారు పతకాలు, బహుమతులు ఇలాంటివన్నీ లభించేవి. కానీ లైఫ్ ఎప్పుడు ఒకలా ఉండదు కదా. ఘంటసాల గారికి 11 years ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయారు. కానీ చివరి రోజుల్లో మాత్రం ఈయన దగ్గరికి తీసుకొని నువ్వు ఎంత కృషి అయినా చేసి సంగీతంలో గొప్పవాడివ్వాలి అని చెప్పేవారు. ఈ మాటలు ఆయనకి అలా గుర్తుండిపోయాయి. మరి ఆ తర్వాత మన టాలీవుడ్లో అసలు ఎలా ఎంట్రీ ఇచ్చారు, ఆ అవకాశం ఎలా దొరికింది, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం ఘంటసాల గారి గురించి. ఈలోపు మాత్రం మీరు నా కోసం కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ అలాగే ఎవ్రీ థర్స్డే వచ్చే నా షోని ఫాలో అవ్వండి. వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సారేగామా సౌత్ యూట్యూబ్ ఛానల్ మీ ఆర్జే జయశ్రీతో. వెళ్తూ మీకోసం గుండమ్మ కథ సినిమా నుంచి మన ఘంటసాల గారే మ్యూజిక్ కంపోజ్ చేసి, నాగేంద్రరావు గారు లిరిక్స్ రాసి ఘంటసాల అండ్ పి సుశీల గారు పాడిన ఒక చక్కటి పాట. యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో, కులుకులలుకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలనో. కులుకులలుకు చెలి చెల్తనుండగా వేరే స్వర్గము ఏలనో. ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో. తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలే
తీర్థయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలను చెలినగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా చెలినగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా సఖినరి చూపుల తల్లదనంతో జగముని ఊటి సాయగా సఖినరి చూపుల తల్లదనంతో జగముని ఊటి ఛాయగా ప్రేమయాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలు ఏలనో తీర్థయాత్రలకు కైలాసాలు వైకుంఠాలు ఏలను అన్యోన్యంగా దంపతులుంటే భూమికి స్వర్గమే దిగిరాదా ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో ది మోస్ట్ మ్యాజెస్టిక్ వాయిస్ ఘంటసాల గారి స్పెషల్ ఎపిసోడ్. जग में माया ब्रतुके माया వేదాలలో సారమిల్తేనయ్యా జగ మే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమిల్తేనయ్యా ఈ విల్తేనయ్యా జగ మే మాయా బ్రతుకే మాయ వేదాలలో సారమిల్తేనయ్యా ఈ విల్తేనయ్యా కలిమిలేములు కష్ట సుఖాలు కలిమిలేములు కష్ట సుఖాలు కావడిలో కుండలని భయమేలోయి కావడిలో కుండలని భయమేలోయి కావడి కొయ్యే నోయ్ కుండలు మన్నే నోయ్ కనుగుంటే సత్యమిల్తే నోయి ఈ విల్తే నోయి కావడి కొయ్యే నోయ్ కుండలు మన్నే నోయ్ కనుగుంటే సత్యమిల్తే నోయి ఈ విల్తే నోయి జగ మే మాయా బ్రతుకే మాయ వేదాలలో సారమిల్తేనయ్యా ఈ విల్తేనయ్యా ఆశామోహముల దరిరాని కోయి ఆశామోహముల దరిరాని కోయి అన్యులకే నీ సుఖము అంకితమోయి అన్యులకే నీ సుఖము అంకితమోయి బాధే సౌఖ్యమనే భావన రాని ఓయ్ ఆయరుకే నిశ్చలానందమోయ్ బ్రహ్మానందమోయ్ బాధే సౌఖ్యమనే భావన రాని ఓయ్
ఆ ఎరుకే నిశ్చలానందమోయ్ బ్రహ్మానందమోయ్ జగమే మాయా బ్రతుకే మాయ వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా జగమే మాయా బ్రతుకే మాయా. మీరు వింటున్నారు వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సారీగామా సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. సంగీతం మీద ఉన్న ప్రేమతో వాళ్ళ నాన్నగారి ఆఖరి కోరిక ఎలాగైనా తీర్చాలి అన్న కసితో ఘంటసాల గారు ఏం చేశారో తెలుసా? ఇంట్లో ఎవరికీ తెలియకుండా తన చేతికున్న ఒక గోల్డ్ రింగ్ ని అమ్మేసి విజయనగరం వెళ్లారు. అక్కడ సీతారామ శాస్త్రి గారి దగ్గర 6 years ఎంతో కష్టపడి సంగీతాన్ని నేర్చుకున్నారు. అలా నేర్చుకొని డిగ్రీ సంపాదించి ఆయన వాళ్ళ స్వగ్రామంకి వచ్చారు. అక్కడ శ్రీరామనవమి, గణపతి నవరాత్రులు, ఇంకా పెళ్లిళ్ళు, ఇలాంటి వాటిలో సంగీత కచేరీలు బోల్డ్ అని ఇచ్చేవాళ్ళంట. అలాగే ఆల్ ఇండియా రేడియోలో కూడా ఆయన కొన్ని కార్యక్రమాలు ఇచ్చారు. కానీ మన ఘంటసాల గారి టాలీవుడ్ ఎంట్రన్స్ ఎలా జరిగిందో తెలుసా? నేను చెప్తా. కానీ ఈలోపు మీకోసం జగదేక వీరుని కథ సినిమా నుంచి పెండ్యాల నాగేశ్వరరావు గారు మ్యూజిక్ కంపోజ్ చేసి నాగేంద్రరావు గారు లిరిక్స్ రాసి ఘంటసాల గారు పాడిన పాట ప్లే చేస్తాను. అండ్ అలాగే ఈ షో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి సారీగామా సౌత్ యూట్యూబ్ ఛానల్కి. వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సారీగామా సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. దేవధవళాచల మందిర గంగాధరాహర నమో నమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో దేవదేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో పాలిత కింకర భవనా శంకర శంకర పురహర నమో నమో పాలిత కింకర భవనా శంకర శంకర పురహర నమో నమో హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో హాలాహలధర శూలాయుధకర శైలసుతావర నమో నమో దేవదేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో దురిత విమోచన దురిత విమోచన ఫాల విలోచన పరమదయాకర నమో నమో కరిచర్మాంబర చంద్రకళాధర సాంబదిగంబర నమో నమో కరిచర్మాంబర చంద్రకళాధర సాంబదిగంబర నమో నమో దేవదేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో 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 నారాయణ హరి నమో నమో
నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారద హృదయ విహారీ నమో నమో నారద హృదయ విహారీ నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో పంకజ నయన పన్నగ శయన ఆ ఆ పంకజ నయన పన్నగ శయన పంకజ నయన పన్నగ శయన శంకర వినుత నమో నమో శంకర వినుత నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నమో భూ కైలాస్ సినిమా నుంచి సముద్రాల గారు లిరిక్స్ రాసి ఘంటసాల గారు పాడిన ఒక సూపర్ సాంగ్ విన్నారు. మీరు వింటున్నారు వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సారీగామా సౌత్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఎంతో మందికి ఫేవరెట్ సింగర్, మన టాలీవుడ్ చరిత్రలో అలా నిలబడిపోయిన సింగర్ ఘంటసాల గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన సంగీతం నేర్చుకొని ఇంటికి వచ్చిన తర్వాత సంగీత సభలు చేస్తూ నాటకాలు వేస్తూ ఇలాగా కొంచెం ఫైనాన్షియల్గా కూడా సతమతం అవుతూ ఉన్న టైంలో ప్రపంచం అంతా యుద్ధ వాతావరణం నెలకొంది. అప్పుడే మనకి క్విట్ ఇండియా తీర్మానం చేశారనమాట. ఆయన పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీసు, సంగీత సాధన వీటిల్లో బిజీగా ఉన్నప్పుడు మన దేశం చూసిన తర్వాత అవన్నీ కొంచెం అల్పంగా అనిపించాయి ఆయనకి. అంటే అప్పటిదాకా రాజకీయ ఉద్యమాల్లో ఆయన ఎప్పుడూ పాల్గొనలేదు, రాజకీయ విధానాల గురించి అంతగా తెలీదు. కానీ ఒక అమాయకపు ఆవేశం ఉండేది మన ఘంటసాల గారికి. ఏదేమైనా సరే ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది యాజ్ అన్ ఇండియన్ అని చెప్పి ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. ఫలితం ఏంటో తెలుసా? 18 months ఆయన జైల్లో ఉన్నారు. నమ్ముతారా మీరు? అసలు చాలామందికి తెలియని విషయం ఇది. మాట్లాడుకుందాం ఇంకా మన ఘంటసాల గారి గురించి. సంగీతమే కాదు, ఆయన ఒక గ్రేట్ ఇండియన్ కూడా. మరి ఈయనకి టాలీవుడ్ ఎంట్రన్స్ ఎలా జరిగింది నేను చెప్తాను. వింటూ ఉండండి వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సారీగామా సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లేదా ఘంటసాల ఫ్యాన్స్కి ఎవరికైనా షేర్ చేయాలి అంటే వెంటనే ఈ వీడియోకి లైక్ కొట్టి సారీగామా సౌత్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మీరు ఇది ఆఫ్లైన్లో కూడా వినొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. ఈలోపు మీకోసం మాయాబజార్ సినిమా నుంచి ఘంటసాల గారు మ్యూజిక్ కంపోజ్ చేసి పింగళి గారు లిరిక్స్ రాసి ఘంటసాల అండ్ పి లీలా గారు పాడిన పాట మీకోసం. లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. పురవడిలో తారా చంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలు. లాగిరి లాగిరి లాగిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. అలల
తీయని తలపులు చెలరేగే ఈ కలకలలో మిలమిలలో అలల ఊపులో తీయని తలపులు చెలరేగే ఈ కలకలలో మై మరపించే ప్రేమ నౌకలో హాయిగా చేసే విహరణలో లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా సాగెనుగా రసమయ జగమును రాస క్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో మధురిమలో రసమయ జగమును రాస క్రీడకు ఉసిగొలిపే ఈ మధురిమలో ఎల్లరి మనములు చల్లన చేసే చల్లని దేవుని అల్లరిలో లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా సాగెనుగా A special episode on Ghantasala Garu. పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది కలలే మనకు మిగిలిపోవు కలిమి శివరకు కలలే మనకు మిగిలిపోవు కలిమి శివరకు ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ సాన్నాళ్ళు గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ సాన్నాళ్ళు పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా పాడుతా తీయగా చల్లగా
మనిసిపోతే మాత్రమేమి మనసు ఉంటది, మనసుతోటి మనసెప్పుడో కలసిపోతది. మనిసిపోతే మాత్రమేమి మనసు ఉంటది, మనసుతోటి మనసెప్పుడో కలసిపోతది. సావు పుటకలేనిదమ్మనేస్తమన్నది, సావు పుటకలేనిదమ్మనేస్తమన్నది. జనమ జనమ కది మరీ గట్టి పడతది. పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా. పాడుతా తీయగా చల్లగా. కేవి మహాదేవన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేసి ఆచార్య ఆత్రేయ గారు లిరిక్స్ రాసి ఘంటసాల గారు పాడిన పాట విన్నారు. మీరు వింటున్నారు వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సారిగమా సౌత్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మన ఘంటసాల గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన జైలు నుంచి వచ్చిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా అడుగు పెట్టారో చెప్తానన్నాను కదా. అలా జైలు నుంచి వచ్చిన తర్వాత ఆయన సంగీత సాధనలో నాటకాల్లో బిజీ అయిపోయారు. అప్పుడే సీనియర్ సముద్రాల గారిని కలిశారు. ఆయన అన్నారు, నువ్వు ఒకసారి ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళి సింగర్గా ఎందుకు ట్రై చేయకూడదు అని. అలా ఆయన ప్రతిభా ఫిల్మ్స్కి జాయిన్ అయ్యి మన ఏఎన్ఆర్ గారు యాక్ట్ చేసిన సీతారామ జననం సినిమా ఉంది చూసారు, ఆ సినిమాకి కోరస్గా వర్క్ చేశారు ఫస్ట్. అలా మెల్లగా ఒక్కొక్కరితో పనిచేస్తూ ఆయన ఏ రేంజ్కి ఎదిగారంటే మొత్తం 10,000 పాటలకు పైగా పాడారు మన ఘంటసాల గారు తెలుగు, తమిళ్, కన్నడ అండ్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీస్లో. అండ్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా 100 ఫిల్మ్స్కి పైగా చేశారు. మాట్లాడుకుందాం ఇంకా మన ఘంటసాల గారి గురించి. మీకోసం ఈలోపు జీవన తరంగాలు సినిమా నుంచి రాఘవులు గారు మ్యూజిక్ కంపోజ్ చేసి నారాయణ రెడ్డి గారు లిరిక్స్ రాసి మన ఘంటసాల గారే పాడిన ఒక చక్కని పాట ఎంజాయ్ చేస్తూ వింటూ, నా కోసం మీ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్లో రాసేయండి. అండ్ అలాగే వింటూ ఉండండి వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సారిగమా సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. 10 మాసాలు మోసావు పిల్లలను, బ్రతుకంతా మోసావు బాధలను. ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతం, ఎంతవరకి బంధం. కడుపు చించుకు పుట్టిందొకరు, కాటికి నిన్ను మోసేదొకరు, తలకు కొరివి పెట్టేదొకరు, ఆపై నీతో వచ్చేదెవరు, ఆపై నీతో వచ్చేదెవరు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతం, ఎంతవరకి బంధం. మమతే మనిషికి బంధికానా, భయపడి తెంచుకు పారిపోయినా, తెలియని పాశం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది, తెలియని పాశం వెంటబడి రుణం తీర్చుకోమంటుంది, నీ భుజం మార్చుకోమంటుంది. ఈ జీవన తరంగాలలో
చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము. తాళి కట్టిన మగడు లేడని తరలించుకుపోయే మృత్యువాగదు. ఈ కట్టెలు కాల్చక మానవు, ఆ కన్నీళ్లకు చితి మంటలారవు. ఈ మంటలు ఆ గుండెను అంతక మానవు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము. ఈ జీవన తరంగాలలో ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుంది చిన్నమ్మి. అన్ని ఎట్టాగో ఉన్నది ఓలమ్మి, ఏటేటో అవుతుంది చిన్నమ్మి. అట్టాగే ఉంటాది ఓరబ్బి, ఎట్టాగో అవుతాది చిన్నబ్బి. ఓర్ని అట్టాగే ఉంటాది ఓరబ్బి, ఎట్టాగో అవుతాది చిన్నబ్బి. మొలలోతు నీళ్ళల్లో మొగ్గల్లె నువ్వుంటే, నీ ఒంటి నిగనిగతో నీళ్లు మెరుస్తుంటే. మొలలోతు నీళ్ళల్లో మొగ్గల్లె నువ్వుంటే, నీ ఒంటి నిగనిగతో నీళ్లు మెరుస్తుంటే. పొదతాటునా నేను మాటేసి చూస్తుంటే, నువ్వు తానాలు ఆడావు ఓలమ్మి, నా ప్రాణాలు తీశావే చిన్నమ్మి. అరె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 ¡Viva ఏటేటో అవుతుందే చిన్నమ్మి. అట్టాగే ఉంటాది ఓరబ్బి, ఎట్టాగో అవుతాది చిన్నబ్బి. మొగ్గలు ఒక్కొక్కరే కిప్పుకున్నట్టు, నీ చక్కదనాలు నేనొకటొకటే చూశాను. మొగ్గలు ఒక్కొక్కరే కిప్పుకున్నట్టు, నీ చక్కదనాలు నేనొకటొకటే చూశాను. జడ చూస్తి, మెడ చూస్తి, ఆహా, జబ్బలను నువ్వు చూస్తి, ఆ, కనరాని వంపులని ఓలమ్మి, కసి కసిగా చూస్తేనే చిన్నమ్మి. అరె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 ఏటేటో అవుతుందే చిన్నమ్మి. అట్టాగే ఉంటాది ఓరబ్బి, ఎట్టాగో అవుతాది చిన్నబ్బి. తడిసి నీ తెల్లకోక తప తపమన్నది, తడబడి నా గడుసు మనసు దడా దడమన్నది. ఓర్ని తడిసి నీ తెల్లకోక తప తపమన్నది, తడబడి నా గడుసు మనసు దడా దడమన్నది. కళ్ళు మూసుకొస్తిన నీ గొల్లునను నవ్వితే, చురకల్లె తగిలింది ఓలమ్మి,
ఉడుకెక్కిపోయిందే చిన్నమ్మి అరె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 ఏటేటో అవుతుందే చిన్నమ్మి అట్టాగే ఉంటాది ఓరబ్బి ఎట్టాగో అవుతాది చిన్నబ్బి. దసరా బుల్లోడు సినిమా నుంచి కేవి మహాదేవన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేసి ఆచార్య ఆత్రేయ గారు లిరిక్స్ రాసి పి సుశీల గారితో పాటు మన ఘంటసాల గారు పాడిన ఒక చక్కని పాట విన్నారు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బెంచ్ మార్క్ గా నిలబడిపోయిన సింగర్ ఘంటసాల గారు. 10,000కు పైగా ఆయన పాటలు పాడారని చెప్పాను కదా. అలాగే ఆయన దేశ విదేశాల్లో పర్ఫార్మెన్సెస్ ఇచ్చేవాళ్ళు. యుఎస్లో, ఇంగ్లాండ్లో, జర్మనీలో, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్లో అబ్బో 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 ఎక్కడ పడితే అక్కడ ఆయనకి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన 25 సంవత్సరాలు ఫిల్మ్ కెరియర్ అయిన తర్వాత సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ ఆఫ్ ఘంటసాల అని చెప్పి ఫిబ్రవరి 1వ తారీఖు 1970లో ఒకటి సెలబ్రేట్ చేసింది. అండ్ ఆ ఫంక్షన్కి ఎంతమంది వచ్చారో తెలుసా మీకు? మన లాల్ బహదూర్ స్టేడియం హైదరాబాద్లో జరిగిన ఈ ఫంక్షన్కి అక్షరాల 30,000 మంది వచ్చారు. ఆ రేంజ్లో ఉండేది మన ఘంటసాల గారికి ఫ్యాన్ ఫాలోయింగ్. అండ్ ఇప్పటికీ ఆయన బర్త్డేని ఒక పెద్ద పండగగా జరుపుకుంటాం మనం కదా. మాట్లాడుకుందాం ఇంకా మన ఘంటసాల గారి గురించి. మీకోసం ఇప్పుడు భక్త తుకారాం సినిమా నుంచి ఆదినారాయణరావు గారు మ్యూజిక్ కంపోజ్ చేసి కృష్ణశాస్త్రి గారు లిరిక్స్ రాసి ఘంటసాల గారే పాడిన ఒక చక్కని పాట. వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సారీగమా సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. హరి ఓ హరి ఓ హరి ఓ ఘన ఘన సుందరా కరుణారసమందిరా ఘన ఘన సుందరా కరుణారసమందిరా అది పిలుపో మేలు కొలుపో నీ పిలుపో మేలు కొలుపో అది మధుర మధుర మధురమౌంకారమో పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారసమందిరా మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి నీ పద పీఠిక తలనిడి ప్రభాత మంగళ పూజా వేళ నీ పద సన్నిధి నిలబడి నీ పద పీఠిక తలనిడి నిఖిల జగతి నివాళులిడదా నిఖిల జగతి నివాళులిడదా వేడదా కొనియాడదా పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారసమందిరా
గిరులు జరులు విరులు తరులు నిరతము నీ పాద ధ్యానమే నిరతము నీ నామగానమే గిరులు జరులు విరులు తరులు నిరతము నీ పాద ధ్యానమే నిరతము నీ నామ గానమే సకల చరాచర లోకేశ్వరేశ్వర సకల చరాచర లోకేశ్వరేశ్వర శ్రీకర భవహరా పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా కరుణారస మందిరా ఘన ఘన సుందరా పాండురంగ 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 పద్మశ్రీ ఘంటసాల గారి స్పెషల్ ఎపిసోడ్. భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు కులదైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు మీరు వింటున్నారు వీకెండ్ క్లాసిక్ రేడియో షో ఆన్ సారిగామా సౌత్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే జయశ్రీ. ఈరోజు మన ఫేవరెట్ సింగర్ ఘంటసాల గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఆయన సినిమాల్లో పాటలు పాడి మ్యూజిక్ కంపోజ్ చేయడం మాత్రమే కాదు, ప్రైవేట్ సాంగ్స్ కూడా చేసేవారు. ఆయన సినిమాల్లో పాటలు ఎంత ఫేమసో ఈ ప్రైవేట్ సాంగ్స్ అండ్ అలాగే ఆయన పాడిన డివోషనల్ సాంగ్స్ కూడా ఇప్పటికీ అంతే ఫేమస్.
మీకు తెలుసో లేదో, అంటే ఆయన లాస్ట్ గిఫ్ట్ టు అవర్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఏంటంటే ఆయన పాడిన భగవద్గీత. ఇప్పటికీ ఎప్పటికీ మన చెవుల్లో అది వింటుంటే నిజంగా కృష్ణుడే వచ్చి చెప్తున్నాడా అని మనకు అనిపిస్తుంది కదా. ఆయనకి పద్మశ్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డుగా ఇచ్చింది. అలాగే మన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్థాన విద్వాంసుడిగా పనిచేశారు. ఈయన గురించి మాట్లాడుతుంటే మనకి ఎంత టైం అయినా తెలియకుండా ఉంటుంది. కానీ ఇవాళకైతే నా టైం అయిపోయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇదే టైంకి ఇంకొక ఫేవరెట్ స్టార్ విశేషాలతో వచ్చేస్తాను. వెళ్తూ మీకోసం బడి పంతులు సినిమా నుంచి కేవి మహదేవన్ గారు మ్యూజిక్ కంపోజ్ చేసి, ఆరుద్ర గారు లిరిక్స్ రాసి, ఘంటసాల గారు పాడిన ఒక చక్కని పాట. ఆర్జే జయశ్రీ సైనింగ్ ఆఫ్. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ ఆ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి. 4 వేదములు పుట్టిన భూమి. త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి. గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. పంచశీల బోధించిన భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. శాంతి దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. శాంతి దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ. విప్లవ వీరులు వీరమాతలు, విప్లవ వీరులు ధీరమాతలు. ముద్దు బిడ్డలై మురిసే భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా. సమతావాదము వేదముగా. సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా. ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి. లక్ష్యములైన విలక్షణ భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు.